Hello friends, good morning. Welcome back to my YouTube channel Revati Ka Adda. Welcome to the spiritual land of India and the oldest living cities of our country. Varanasi, Benares, Kashi. కంగారు పడకండి, మూడు ఒకటే. ప్రెసెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. నేను వారణాసిలో ఉన్న రాజా ఘాట్ లో ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నది రాజా ఘాట్. నా హాస్టల్ నుంచి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో రాజా ఘాట్ వస్తుంది. అన్ని ఘాట్స్ పక్కనే ఉంటాయి అన్నమాట. ఘాట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాము, బోట్ రైడ్ చేద్దాము, కాశీ విశ్వనాథుని దర్శించుకుందాము. నేను నిన్న నైట్ 9:30కి నా హాస్టల్ కి వచ్చాను. పర్ డే నాకు 400 రూపీస్ పడుతుంది. నా హాస్టల్ వచ్చేసి లావాకా ఇండియా. ఫుల్ హాస్టల్ టూర్ షార్ట్ వీడియోలో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఐ బటన్ లో ఇస్తున్నాను. ప్లీజ్ చెక్అవుట్ అండి. హైదరాబాద్ టు వారణాసి ఎలా రావాలన్నది కూడా ట్రైన్ డీటెయిల్స్ అండ్ ఫ్లైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లీజ్ డూ చెక్అవుట్. వెల్కమ్ ఎవ్రీవన్ టు ద డే 1 ఆఫ్ మై వారణాసి టూర్. బ్రేక్ఫాస్ట్ చేసేసి కాలభైరవ టెంపుల్, ఆ తర్వాత కాశీ విశ్వనాథుడు టెంపుల్, ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అండి. మీరు వారణాసిలో మంచి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే విఎస్ఆర్ కేఫ్ కి రండి. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే బెంగాలీ టోలాలో ఉంది. నేను ఆనియన్ పెసరెట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అదిరిపోయింది. కాస్ట్ కూడా రీజనబుల్. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆటో మాట్లాడుకుని కాలభైరవ టెంపుల్ కి వెళ్ళాను. వారణాసిలో అన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఆ గల్లీల్లోనే ఆటోస్, బైక్స్, సైకిల్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి. అందుకే ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు కాలభైరవ టెంపుల్ 2.5 కిలోమీటర్స్ చూపించింది. బట్ ఆటో తిప్పి తీసుకెళ్లాను. 30 నిమిషాలు పట్టింది. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. కాలభైరవ టెంపుల్ కి వచ్చాము దర్శించుకోవడానికి. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. లైన్ లో నిలబడ్డాము. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, స్పెషల్ దర్శనాలు కూడా ఏం లేవు. సో వెళ్తున్నాం, లోపలికి అయితే వెళ్తున్నాము. పూజ సామాన్ తీసుకోవాలంటే 150 రూపీస్ అంట. ఈ బొట్టు పెట్టారు 5 రూపాయలు. కాశీ వస్తే కాలభైరవ టెంపుల్ చూసుకున్నాకనే ఆ విశ్వనాథుడిని దర్శించుకోవాలంట. క్షేత్రపాలకుడు కాలభైరవ. సో అందుకని రాజాఘాట్ నుంచి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కాలభైరవ టెంపుల్ కి వచ్చాం. కాలభైరవ్ టెంపుల్ బయట రంగురంగుల టాళ్ళు కనిపించాయి. 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతున్నారు. దిష్టి బొమ్మలు కూడా ఉన్నాయి. పెద్ద దిష్టి బొమ్మ 200, చిన్న దిష్టి బొమ్మ 100 రూపీస్. కాలభైరవ్ టెంపుల్ బయట సీతారాముల మందిరం కూడా ఉంది. ఫస్ట్ రాధాకృష్ణులేమో అనుకున్నాను, బట్ తర్వాత తెలిసింది సీతారామ లక్ష్మణ హనుమంతుల గుడి అని. కాలభైరవ్ టెంపుల్ కి వెళ్లే మెయిన్ డోర్ ఇదే. సో ఫైనల్ గా అయితే దర్శనం అయిపోయింది. ఆ కాలభైరవుడిని దర్శించేసుకున్నాము. టెంపుల్ లోపల చాలా మంది దండన చేస్తున్నారు. స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ తో కొడుతున్నారు అనమాట కాలభైరవ మందిర్లో. అలా కొట్టించుకున్నందుకు 50 రూపీస్ అంట. నాకు కూడా కొట్టారు. కొట్టి ఈ బ్లాక్ తాడు కట్టారు. 50 రూపీస్ తీసుకున్నారు. అమ్మాయిని కొడుతున్నారు, అబ్బాయిని కొడుతున్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. లోపల కాలభైరవ టెంపుల్ లో అయితే ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్. సో లోపల షూట్ చేయలేరు. బయట టెంపుల్ అయితే షూట్ చేసా. చాలా మంది వస్తున్నారు, బ్యాగ్స్ వేసుకొని మరీ వస్తున్నారు అనమాట కాలభైరవ టెంపుల్ కి. చాలా రష్ ఉంది. వీక్ డే అయినా కూడా చాలా రష్ ఉంది కాలభైరవ టెంపుల్ లో. ఇప్పుడు నెక్స్ట్ కాలభైరవకి దగ్గరలోనే మృత్యుంజయ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. దక్షిణేశ్వర్ మహాదేవ్ మృత్యుంజయ టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఈ టెంపుల్ కనిపిస్తుంది. కాలభైరవ్ టెంపుల్ నుంచి మృత్యుంజయ టెంపుల్ కి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాము. ఆ రూట్ లోనే నాకు చాలా చిన్న చిన్న టెంపుల్స్, శివాలయాలు కనిపించాయి. వాటన్నిటిని కూడా కవర్ చేసేసాము. మృత్యుంజయ టెంపుల్ కి అయితే వచ్చాము. అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ది టెంపుల్, లోపల నో వీడియోస్. మృత్యుంజయ టెంపుల్ లో ఉన్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. టెంపుల్ లోపల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. హనుమంతుడి గుడి కూడా ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో వాటర్ తాగితే చాలా మంచిది. ఏమైనా డిసీజెస్ ఉన్నా అన్ని వెళ్ళిపోతాయి అని నమ్మకము. ఇప్పుడే బావిలో వాటర్ తాగాను. బావి లోపల అయితే నాకు శివలింగం కనిపించలే గానీ 2 ఫిషెస్, 2 టాటాయిస్ అయితే కనిపించాయి. సో యా, వాటర్ అయితే తాగేసాము. మృత్యుంజయ టెంపుల్లో శివలింగాన్ని చూసేసాము. అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇంకా బయటికి రావాలి. టెంపుల్ పెద్దగా ఉంది, చాలా మంది జనాలు ఉన్నారు అండ్ విశాలంగా ఉంది. మృత్యుంజయ టెంపుల్ కి వెళ్లే దారిలో ఒక చిన్న ఫుడ్ స్టాల్ కనిపించింది. అక్కడ ఆగాను. నేనైతే ఒక
స్వీట్ తీసుకున్నా, లంగోటా అంట. కాలభైరవ టెంపుల్, మృత్యుంజయ్ టెంపుల్ చూసుకొని నా హాస్టల్ కి తిరిగి వచ్చేసాను. రెస్ట్ తీసుకున్నాను. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను 5 టెంపుల్స్ చూద్దామని. మన్ మందిర్ కి వచ్చాము. కాటో మాట్లాడుకున్నాము. ఈచ్ పర్సన్ కి 100 రూపీస్. మన్ మందిర్ టెంపుల్ కి వచ్చాము. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయని టెంపుల్స్ లో ఇదొక టెంపుల్ కాశీలో. శివలింగాలు ఉన్నాయి. 108 శివలింగాలు ఉన్నాయి ఈ టెంపుల్లో. ఎక్కడ చూసినా శివలింగాలే కనిపించాయి మన్ మందిర్ లో. ఈ టెంపుల్ అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. లక్ష్మీనారాయణ, హనుమంతుడు, రామ్ లక్ష్మణ్ సీత, వినాయకుడు, ఇలా చాలా దేవుళ్ళే ఉన్నారు. మన్మందిర్ టెంపుల్ నుంచి బయటకు రాగానే పశువుల దానా ఉంది. మనీ తీసుకొని మనం కూడా పశువులకి ఫుడ్ పెట్టొచ్చు. సో చాలా ఆవులు ఉన్నాయి. ఆవులకి మేత వేస్తున్నారు. సో యా, అదండి మన్మందిర్ టెంపుల్. అక్కడ నుంచి మేము దుర్గా మందిర్ వెళ్ళాము. దుర్గా మందిర్ బయట కోనేరు ఇది. సో దుర్గా టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. టెంపుల్ మొత్తం కంప్లీట్లీ రెడ్ కలర్ తో కన్స్ట్రక్ట్ చేశారు. చూడడానికి ముచ్చటగా ఉంది. టెంపుల్ లోపల కెమెరాస్ అలౌ చేయట్లేదు, అందుకని టెంపుల్ లోపల షూట్ చేయలేదు. లాకర్స్ ఉన్నాయి. లాకర్స్ లో మీ మొబైల్స్, కెమెరాస్ పెట్టుకోవాలి. సంకట్ మోచన్ టెంపుల్ కి వెళ్ళాము, బట్ కెమెరా బయటనే ఇచ్చేయాలి, లోపలికి అలౌ చేయట్లేదు. చిన్న స్ట్రీట్ ఫుడ్ కార్నర్ కనిపించింది. ఈ బాల్స్ ఏమంటారు తెలియదు కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. స్పైసీగా ఉంది. సో టేస్ట్ చేశాను. నైస్ అన్నమాట. నాకైతే నచ్చింది. కాస్ట్ కూడా 30 రూపాయలు మాత్రమే. ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య. సంకట్ మోచా టెంపుల్ నుంచి భైరవ్ మందిర్ కి వచ్చాము. టెంపుల్ అయితే చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. జనాలు కూడా ఎక్కువ లేరు. సంకట్ మోచన్ టెంపుల్ లో చాలా మంది జనాలు ఉన్నారు. 2 hours పడుతుంది దర్శనానికి అనేసి మధ్యలోనే డ్రాప్ అయిపోయా. దర్శనం అయితే చేసుకోలేదు సంకట్ మోచన్ టెంపుల్ లో. ఈరోజు చూస్తే కదా హనుమాన్ మందిర్ కాబట్టి ఎక్కువ మంది జనాలు ఉన్నారు. భైరవ్ దేవి మందిర్ పక్కనే కామాఖ్య మందిర్ కూడా ఉంటుంది. సో భైరవ్ మందిర్ చూసుకున్న తర్వాత కామాఖ్య మందిర్ కూడా చూసుకోండి. వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. చిన్న టెంపుల్, బట్ చాలా చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఈజీగా హాఫ్ డే లో ఈ 5 టెంపుల్స్ ని కవర్ చేసేసుకోవచ్చు. హాఫ్ డే కూడా కాదు, జస్ట్ ఒక 2 hours. ఈ 5 టెంపుల్స్ చూసేసుకున్న తర్వాత ఆటో వాడు ఒక సర్కిల్ దగ్గర ఆపాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళాలి. ఈ గల్లీ చూస్తుంటే నాకైతే చార్మినారే గుర్తొచ్చింది. రంజాన్ సీజన్ నైట్ టైమ్ లో చార్మినార్ ఎలా ఉంటుందో అలానే ఉంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ లైన్ లో మీకు వినాయకుడి టెంపుల్, అమ్మవారి టెంపుల్, విశాలాక్షి అమ్మవారి టెంపుల్, ఈ టెంపుల్స్ అన్ని కనిపిస్తాయి. వాటిని కూడా దర్శనం చేసుకోండి. అన్నపూర్ణేశ్వరి ఉంటుంది. అన్నపూర్ణేశ్వరిలో మీరు తినొచ్చు కూడా. నేను వెళ్ళింది నైట్ టైం కదా, అందుకని ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టారు. 2 ఇడ్లీలు, వడ పెట్టారు, చట్నీ పెట్టారు. ఇంకా అడిగితే ఎక్కువ కూడా పెట్టొచ్చు. అన్నపూర్ణేశ్వరిలో తినేసి మేము ఇంకా కాశీ విశ్వనాథుని టెంపుల్ కి వెళ్ళిపోయాము. గేట్ నెంబర్ 2 నుంచి. అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి. కాకపోతే పూజా సామాన్ తీసుకోవాలి 150 రూపీస్ కి. నైట్ 9:30కి వెళ్ళాం కాబట్టి దర్శనం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ కొత్తగా కట్టారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కారిడార్ నుంచి బయటికి రాగానే మీకు గంగా రివర్ కనిపిస్తుంది. లలితా ఘాట్, మణికర్ణిక ఘాట్ కూడా ఈ కారిడార్ కి చాలా దగ్గర. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బ్యాక్ గ్రౌండ్ లో గంగా రివర్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద కారిడార్. ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాము. కారిడార్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర. నైట్ 9:30 తర్వాత దర్శనానికి రండి. దర్శనం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కాశీ విశ్వనాథ్ టెంపుల్ లో. హర హర మహాదేవ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ వారణాసి. Day 2 in Varanasi.
మార్నింగ్ 4:30కే నిద్ర లేచి అస్సీ ఘాట్కి వచ్చాను గంగా హారతి చూడడానికి. సో డైలీ మార్నింగ్ 5:30కి అస్సీ ఘాట్లో గంగా హారతి జరుగుతుంది. క్రౌడ్ కూడా చాలా తక్కువగా వస్తారు. ओम उदत्यन्यादवीरसन्देवं वहन्ति केतवः अग्निशे विश्वाय ओम अग्निनय सुभधाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वा युयोध्यस्मज्जुहुराणमेनो भोजिष्ठान्तेन मौक्तिं विधेमा. అస్సీ ఘాట్లో ద బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసారు కదా. ఇప్పుడు అందమైన డ్రోన్ షాట్స్ చూద్దాం. ఇక్కడ అస్సీ ఘాట్ లో నాకు బ్యూటిఫుల్ 3 గర్ల్స్ కనిపించారు. మీ నేమ్స్ ఏంటి? దివ్య, నవ్య, ప్రసన్న. ఓకే, దీస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. బనారస్ చూస్తున్నారు. ఏమేం చూసారు ఇప్పటి వరకు బనారస్ లో? అస్సీ ఘాట్ ఒకటే. ఓకే ఓకే, నిన్నే చూసాం ఫస్ట్ కాశీ రాగానే. ఓకే. Yeah, I ain't got no plans, just బ్యూటిఫుల్ సన్ రైజ్. అస్సీ ఘాట్ లో గంగా హారతి అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్ బోట్ మాట్లాడుకున్నాం. 1000 రూపీస్ చెప్పి 800కి వచ్చాడు. అస్సీ ఘాట్ పంచగంగా ఘాట్ 4 మెంబర్స్ ఉన్నాము. ఒకరికి 200 రూపీస్ ఈచ్. అస్సీ ఘాట్ నుంచి పంచగంగా ఘాట్ కి వెళ్లే రూట్ లో ఒక 35 ఘాట్స్ వస్తాయి. 1 అవర్ బ్యూటిఫుల్ బోట్ జర్నీ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మార్నింగ్ టైం బోట్ జర్నీకి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు పంచగంగా ఘాట్ వెళ్తున్నాను అంటే గంగా స్నానం చేయడానికి. పంచగంగా ఘాట్ లో గంగా స్నానం చేస్తే పుణ్యం వస్తుందంట. 5 ఘాట్ల కలయిక పంచగంగా ఘాట్. అందుకే నా డ్రెస్ తీసుకెళ్లి అక్కడ గంగా స్నానం చేశాను. పంచగంగా ఘాట్ లో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్ ఇస్తున్నాను. ఫ్రీ రూమే, ఎవరు మనీ తీసుకోవట్లేదు. పంచగంగా ఘాట్ కి వెళ్లే రూట్ లో చాలా ఘాట్స్ వచ్చాయి. కాశీ విశ్వనాథుని టెంపుల్, మణికర్ణిక ఘాట్, ఇలా అన్ని ఘాట్స్ ని దాటుకుంటూ మేము వెళ్ళాము. మధ్యలో రత్నేశ్వర్ టెంపుల్ అని టిల్టెడ్ టెంపుల్ కూడా కనిపించింది, అది కూడా చూసాము.
ఇదే పంచగంగా ఘాటు. ఒక్కసారి వెళ్ళి గంగమ్మకి నమస్కారం పెట్టేద్దాము. ఈ ఆంటీస్ దగ్గరికి వెళ్ళి చెంబు తీసుకున్నాను, చెంబుతో వాటర్ పోసుకుంటున్నాను. గంగలో మునగాలనుంది కానీ భయం వేస్తుంది, లోటు ఎంత ఉంటుందో తెలియదు కదా. ఆంటీ వాళ్ళని హెల్ప్ చేయమంటే వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళ సాయంతో నేనైతే గంగలో 3 మునకలు మునిగాను. ఆంటీ చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. పంచగంగా ఘాట్ నుంచి కొంచెం స్టెప్స్ పైకి ఎక్కితే బిందు మాధవి టెంపుల్ వస్తుంది. రామ్నగర్ ఫోర్ట్ వచ్చాము. బెంగాలీ టోలా ఇంటర్ కాలేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 to 9 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఆటో మాట్లాడుతున్నాం. టోటల్ 4 టెంపుల్స్ కవర్ చేస్తున్నాం. రామ్నగర్ ఫోర్ట్ ఒకటి, బనారస్ యూనివర్సిటీలో ఉన్న బిర్లా మందిర్ టెంపుల్, గవలమ్మ టెంపుల్ అండ్ భారత్ మాత టెంపుల్ 4 కవర్ చేస్తున్నాము. సో 4 మెంబర్స్కి కలుపుకొని 500 తీసుకుంటున్నాను షేరింగ్లో ఆటో వాడు. ఫస్ట్ అయితే ఈ రామ్నగర్ ఫోర్ట్కి వచ్చాము. సో చాలా పెద్దగా ఉంది ఫోర్ట్. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఎంట్రీ టికెట్ ఇండియన్స్కి 80 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్ అండ్ ఫారినర్స్కి అయితే 200 రూపీస్. రామ్నగర్ ఫోర్ట్ నుంచి మేమైతే బెనారస్ యూనివర్సిటీ వెళ్తున్నాము. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్. బెనారస్ యూనివర్సిటీ మెయిన్ ఆర్చ్ నుంచి లోపల బిర్లా మందిర్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. బెనారస్ యూనివర్సిటీ క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది. లోపల చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నర్సింగ్, ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ క్యాంపస్ చూస్తుంటే నాకైతే ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొచ్చింది. వెల్కమ్ టు ద బనారస్ హిందూ యూనివర్సిటీ. మన ఇండియాలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీలో ఇదొకటి. క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ బిర్లా మందిర్ ఉంది. దీన్ని కాశీ విశ్వనాథ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. విశ్వనాథ్ స్వామి టెంపుల్ రెప్లికా అన్నమాట ఈ టెంపుల్. బనారస్ యూనివర్సిటీ ఫౌండర్ మదన్ మోహన్ మాల్వియా. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న బిర్లా మందిర్ కి వచ్చాము. బిర్లా మందిర్ ఈస్ ద రెప్లికా ఆఫ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఎవరికైతే కాశీ విశ్వనాథ్ టెంపుల్ లో దర్శనం సరిగ్గా కాలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొకసారి ఈ విశ్వనాథుని దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ శివలింగమే ఉంది, టచ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను. సో ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శివుడి టెంపుల్ ఉంది, దుర్గామాత టెంపుల్ ఉంది, లక్ష్మీ నారాయణ టెంపుల్ ఉంది. బనారస్ యూనివర్సిటీ వస్తే తప్పకుండా కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ ట్రై చేయండి. 40 రూపీస్ మాత్రమే. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ వేసారు పైన, కింద కోల్డ్ కాఫీ. డెఫినెట్ గా ట్రై చేయండి. గవ్వలమ్మ టెంపుల్ కి వచ్చాము. లోపలికి వెళ్లే రూట్ ఇదే. టెంపుల్ బయట గవ్వలు అమ్ముతున్నారు. మీరు గవ్వల్ని కొన్ని గవ్వలమ్మకి ఇవ్వచ్చు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మేము గవ్వలమ్మ టెంపుల్ కి వచ్చాము. దగ్గరే ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ అయితే చిన్నగానే ఉంది, అంత పెద్దగా లేదు. మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది అనమాట. డోర్స్ ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవి తులసిదాస్ మందిర్ వచ్చాము. భారత్ మాత టెంపుల్ కి వెళ్లే రూట్ క్లోజ్ చేశారు. సో అందుకని ఈ టెంపుల్ కి వచ్చాము. దుర్గా కుండ్ నిన్న వెళ్ళాం కదా, దుర్గా కుండ్ దుర్గా మందిర్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ పక్కనే ఉంటుంది. సో విజిట్ చేయండి ఇన్ కేస్ మీరు దుర్గా కుండ్ వస్తే. తులసిదాస్ మందిర్ లో శ్రీ సత్యనారాయణ స్వామి, సీతారాముల విగ్రహాలు, అన్నపూర్ణేశ్వరి మాత విగ్రహం ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో మ్యూజియం ఉంది. 10 రూపీస్ ఎంట్రీ టికెట్. రామాయణం భారతాన్ని మూవింగ్ ఆబ్జెక్ట్స్ తో చాలా బాగా చూపించారు. చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అశ్వమేధ ఘాట్ కి వచ్చాను గంగా హారతి చూడడానికి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 6:30కి స్టార్ట్ అవుతుందంట గంగా హారతి. జనాలు అయితే చాలా మంది వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా మంది జనాలు వచ్చారు. బోట్లలో కూడా చాలా మంది జనాలు ఉన్నారు. చూడాలి ఎలా ఉంటుంది గంగా హారతి అనేది.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వస్తారని. 7కి దశశ్వమేధ ఘాట్లో గంగా హారతి స్టార్ట్ అయ్యింది. 1 అవర్ పాటు జరిగింది. అద్భుతం అంటే అద్భుతము. మీరు కాశీ వస్తే అస్సీ ఘాట్లో మార్నింగ్ హారతి అండ్ ఈవినింగ్ 7 o'clockకి దశశ్వమేధ ఘాట్లో గంగా హారతి మిస్ కాకండి. ఎంతో అద్భుతంగా నా కాశీ యాత్ర ముగిసింది. హర హర మహాదేవ్.